మారుతున్న జీవన విధానంలో బరువు పెరగడం అనేది సాధారణంగా మారిపోయింది. ఆహారపు అలవాట్లు, పద్ధతులు మారడం అధిక బరువుకి దారితీస్తున్నాయి. అలాగే నాణ్యత లేని ఆహారం, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు. కారణాలు ఏవైనప్పటికీ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా బరువు తగ్గాల్సిందే. అధిక బరువు ఎప్పటికీ మంచిది కాదు. అయితే ఒబేసిటీ కంట్రోల్ అనగానే మన వాళ్ళు చెప్పే మొదటి మాట అన్నం తగ్గించి చపాతీ తినండి అని, లేదు అంటే ఒక పూట తిండి మానేయండి అని. కానీ ఈ రెండూ సరైన పద్ధతులు కాదు. నిజానికి ఒబేసిటీ కంటే డైటింగే ప్రాణాంతకం అంటున్నారు డాక్టర్లు. బరువు తగ్గేందుకు కొన్ని ఆరోగ్య పద్ధతుల్ని పాటించాలి. చాలామంది త్వరగా బరువు తగ్గాలనే ఆలోచనతో డైటింగ్, ఎక్సర్సైజ్ రెండు ఒకేసారి చేస్తుంటారు. ఇది ఎముకలకు చాలా ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే డైటింగ్ వల్ల శరీరానికి పోషకాలు అందించాల్సిన ఆహారం తగ్గిపోతుంది. అదే సమయంలో ఎక్సర్సైజ్ చేస్తే శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ఫలితంగా కండరాలతో పాటు ఎముకలకు కూడా కావలసినంత పోషకాలు అందవు. ఒకే సమయంలో పెద్ద మొత్తంలో పోషకాలు తగ్గిపోతే ఎముకల్లో పటుత్వం తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో మహిళలు ఎక్కువ జాగ్రత్త పడాలి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ సహజంగానే ఎముకల్లో బలం తగ్గిపోతుంది. బలం పెంచుకోవడానికి పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది. పైగా రోజు తీసుకునే ఫుడ్ క్వాంటిటీని ఒక్కసారిగా తగ్గిస్తే బాడీ మెటబాలిజం రేట్లో తేడా వస్తుంది. దీంతో శరీరంలోని అత్యంత కీలకమైన గట్ బ్యాక్టీరియా పనితీరు దెబ్బతింటుంది. డైటింగ్ చేసేవారి పొత్తి కడుపు భాగంలో నిల్వ అయ్యే కొవ్వు లిమిట్ దాటుతుంది. ఇది గుండె జబ్బు, షుగర్కి దారితీస్తుంది. ఈ ప్లానింగ్ లేని డైటింగ్ వల్ల మెదడులోని నాడీ కణాల్లో సెరటోనిన్ అనే రసాయనం ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా భావోద్వేగాలు, ఆకలి, నిద్ర వంటి వాటిపై వారు అదుపు కోల్పోయే అవకాశాలు ఉంటాయని న్యూట్రిషనిస్టులు సైతం హెచ్చరిస్తున్నారు. ఇక డైటింగ్, ఎక్సర్సైజ్ రెండూ ఒకేసారి చేసేవారిలో ఎముకల మధ్యలో ఉండే బోన్ మ్యారో ప్యాన్ పెరిగిపోతుంది. సరైన పోషకాలు అందకపోవడంతో ఎముకలు ఫ్యాట్తో నిండిపోతున్నాయి. ఇది ఎముకల పటిష్టతను దెబ్బతీస్తుంది. 30 ఏళ్ల వయసుండే మహిళలు రోజుకు 2000 క్యాలరీల శక్తికి సరిపడా ఫుడ్ తినాల్సి ఉంటుంది. కానీ డైటింగ్ చేసేవారు 30% తక్కువ ఆహారం తీసుకుంటున్నారు. దానివల్ల క్యాలరీల సంఖ్య 1400కి పడిపోతుంది. ఫలితంగా మహిళలు వారానికి 450 గ్రాముల బరువు తగ్గిపోతున్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో ఎముకలకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయంటున్నారు పరిశోధకులు. అందుకే డైటింగ్ చేయడం మానేసి మంచి ఆహారాన్ని తింటూ ఎక్సర్సైజ్ చేయడం మేలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.